శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో సింగ్ నగర్ ఏరియాలో వారు పర్యటిస్తున్నటువంటి సమయంలో వారి మీద దాడి జరగటం, ఆ దాడి ప్రభావం వారి కంటి మీద ఒక గాయం కావటమే కాకుండా అది దాదాపుగా 3 కుట్లు వేయటం అనేటటువంటిది చాలా సంచలనం కలిగించినటువంటి వార్తగా మనం దాన్ని భావించాలి. అయితే అనేక రోజులుగా వారు చేస్తున్నటువంటి పర్యటనలో చాలా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి స్పందన వచ్చిన సమయంలో కొద్దిగా సెక్యూరిటీ ఏమైనా అందులో లోపాలు ఏమైనా ఉన్నాయేమో అనేటటువంటి భావన కలగక మానదు. ఏమైనప్పటికీ కూడా ఒకసారి వారి మీద విశాఖపట్నంలో హత్య యత్నం జరిగింది. దానిలోంచి అదృష్టవశాత్తు వారు బయటపడ్డారు. అయినా సరే సరైనటువంటి రీతిలో ఆ సెక్యూరిటీ లేకపోవటం వల్ల ఈ రకమైనటువంటి మరొక హత్యాయత్నం జరిగిందనేటటువంటిది నిర్వివాదాంశం. దీనిలో కనుక మనం చూస్తే వారి మీద రాళ్లతో ఏదో ఒక క్యాటర్ పిల్లర్ దాంతో కొట్టినటువంటి కాకుండా ఒక ఎయిర్ గన్తో ఆ పెల్లెట్ అనేటటువంటి దాన్ని వారి మీద ప్రయోగించారనేటటువంటి ఒక అనుమానం పోలీసులు వ్యక్తం చేయడం అనేది తప్పనిసరిగా ఆందోళన కలిగించేటటువంటి అంశం. అంటే వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఏరియాలో వారు ఎప్పుడైతే బస్సు మీదకి వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారో ఆ సమయంలో పక్క ప్రాంతాల్లో కరెంటుని తీసివేయటం అనేటటువంటిది మనం చూస్తున్నటువంటి అంశం. దాన్ని అనువుగా తీసుకుని ఆ రకమైనటువంటి ఆలోచన చేసి వారు ఏదైతే బస్సు మీద నుంచి వారు ముందుకు దాటుతున్నారో పక్కనే ఉన్నటువంటి స్కూల్లో కరెంటు లేకపోవటం అనేటటువంటి దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని ఒక రకమైన వారికి అనుగుణంగా దాన్ని మలుచుకుని ఆ స్కూల్ గదిలో నుంచి ఎయిర్ గన్తో వారి మీద దాడి చేసినారనేటటువంటి అనుమానం ఉన్నది. అందుకే కంటిపైన బలంగా లోతుగా గాయం తగలటమే కాకుండా డాక్టర్లు నిర్ధారించినారు ఇది తప్పనిసరిగా హత్యాయత్నం అనేటటువంటిది. సో ఎవరైతే హత్యాయత్నం చేసినారో దానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దేశం అందరిలో కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి సైతం జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని వారి మీద జరిగినటువంటి దాడిని అమానుషంగా ఖండించారు. ఒక్క అతి జుగుప్సాకరమైనటువంటి బతుకుతున్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప నారా చంద్రబాబు నాయుడు నేమ్సేక్ ఏదో దాన్ని ఖండించడం అనేటటువంటి చూసాం. దానికి వివరాలు అనేటటువంటివి సరిగ్గా రాకపోయినా కూడా బట్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏదైతే ట్విట్టర్ వేదికగా వారు ఏదైతే పంచుకున్నారో దానిలో కోడికత్తి కమల్ హాసన్ బ్యాక్ అగైన్ అనేటటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి ఒక వార్తని ప్రచురించారు. అదే రకంగా నారా లోకేష్ అసలు రాజకీయ నాయకుడే కానిటువంటి వ్యక్తి, ఆ అతి జుగుప్సాకరమైనటువంటి ధోరణిలో రియాక్షన్ చేసేటటువంటి వ్యక్తి వారు మాట్లాడుతూ రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావు, అసలు ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి నిష్టదరిద్రులు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారనేటటువంటిది మనం ఊహించినటువంటి అంశం. పక్కన ఎవరైనా కానీ ఒక హత్యాయత్నం జరిగినా ఒక దాడి జరిగినా కూడా మానవత్వం అనేటటువంటిది తప్పనిసరిగా అందరూ కూడా రాజకీయాల్లో ఉండాల్సిందే. రాజకీయంగా ఎవరినైనా మనం ఓడించాలో తప్పిస్తే వారిని వ్యక్తిగతంగా గాయపరిచో లేదా మరొక పని చేసో వారిని రాజకీయాల్లోంచి పక్కకు జరపాలనేటటువంటి ఆ దుర్బుద్ధి అనేటటువంటి తప్పనిసరిగా దాన్ని ఖండించాల్సింది. ఈ రకమైనటువంటి హింసా ప్రవృత్తిని కనుక ఖండించకపోతే రేపు రాజకీయాలన్నీ కూడా హింసలోకే దారి తీసేటటువంటి ప్రమాదం. సో తప్పనిసరిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా సంయమనంతో మీరు వ్యవహరించాలి అనేటటువంటి మాట చెప్పటం. అదర్వైజ్ ఈ పార్టీకి విజయవాడ మనం చూసాం, రంగా గారి హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. సో పీపుల్ అందరూ కూడా ప్రొవోక్ అయ్యేటటువంటి నేపథ్యంలో ఒక్క ప్రకటన చాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. సో నా మీద దాడి జరిగింది ఈ రకమైనటువంటి ప్రొవోకేషన్ స్టేట్మెంట్ ఇస్తే అల్లకలోలం ప్రజల బతుకులన్నీ కూడా అనవసరంగా చిద్రబదలు అవుతారు అక్కడ. అటువంటి సమయంలో సంయమనం పాటించండి పిలుపునివ్వటమే కాకుండా ఎవరూ కూడా ఆవేశాలకు లోను కాకండి అని చెప్పటం అనేటటువంటిది ఆహ్వానించదగిన పరిణామం. సో ఇవాళ కనుక మనం చూస్తే మనం వింటున్నాం దగ్గరలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులోనే దీనికి సంబంధించినటువంటి గూడు పుఠాని జరిగింది. ఇవన్నీ కూడా ఏదో యాథాలాపంగా ఎవరో చేసినటువంటిది కాదు. ఇట్లాంటి షార్ప్ షూటర్స్ ఎవరైతే ఉంటారో ఇదంతా ట్రైన్డ్గా ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటిది. అభివాదం చేయడానికి తల పక్కకు తిప్పాడు కానీ అదర్వైజ్ ఆ పిల్లెట్ అనేటటువంటిది ఏదైతే ఎయిర్ గన్ నుంచి రిలీజ్ అయిందో అది కణత గనక తగిలిన రోజున అక్కడికక్కడే ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం. సో ఇవన్నీ కూడా రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండేటటువంటివి. తప్పనిసరిగా ఎవరు చేసినా కూడా ఇది ఖండించాల్సినటువంటి అంశాలు. ఇటువంటివి పునరావృతం కాకూడదు.
ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్స్ దాడి జరిగింది, అందరూ కూడా ఏకకంఠంతో ఖండించారు. రాజశేఖర రెడ్డి గారు అయితే వెంటనే తిరుపతి వెళ్ళి ఒక రోజు నిరాహార దీక్ష చేస్తూ ఇటువంటి విషయాలన్నీ మరీ పునరావృతం కాకుండా చేయాలని అడిగారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అధికారం లేదు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ఒక చాలా పెద్ద ఎత్తులో దీన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి మ్యాటర్స్ ఇవి. ఎవరు దీనికి కారకులైనా సరే, ఇప్పుడే మనం వింటున్నాం, పోలీస్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నిటిని కూడా ఛానలైజ్ చేస్తున్నారు. ఎవరైనా కనుక వీడియోస్ కనుక తీసేయమంటే మాకు పంపించమని అడుగుతున్నారు. ఎవరిని అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నా అక్కడి నుంచి వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ఎంక్వైరీ చేస్తారు. ఎవరు చేసినప్పటికీ కూడా, ఎవరు చేయించినప్పటికీ కూడా తప్పనిసరిగా వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే, సరైనటువంటి శిక్షలు పడాల్సిందే. రాజకీయాల్లో హింసకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తావులేదు. అంచేత రాబోయేటటువంటి మరొక నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏ రకమైన జరిగినా కూడా ప్రజలు వీటికి సమాధానం చెప్తారు. కానీ ఈ రకమైన హింసాత్మక ధోరణి, అదే రకంగా హింసా ప్రవృత్తి కలిగినటువంటి రాజకీయాలు చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా మనం ఖండించాల్సినటువంటి మ్యాటర్లే. సో జగన్మోహన్ రెడ్డి గారు సత్వరమే కోలుకోవాలి. వారు ఇవాళ రద్దు చేసుకున్నారు, డాక్టర్లు సలహా చెప్పారు. ఒకవేళ స్వెల్లింగ్ కనుక వచ్చే మాట అయితే ఇంకా చికిత్స అవసరం అనేటటువంటిది. సరే, ధైర్యవంతుడు, యువకుడు, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి లెక్క చేసేవాడు కాదు కాబట్టి ఆ కేసరపల్లి అనేటటువంటి ఏరియాలోనే వారిని బస చేశారు. సో నిన్న వారి యొక్క టూర్ ఆశాంతం, వారి యొక్క సతీమణి భారతి గారు ప్రజల్లో నిలబడి అభివాదం చేస్తూ చాలా నవ్వుతున్నటువంటి సమయంలో ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగటం అనేటటువంటిది తప్పనిసరిగా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి మ్యాటర్. ఎవరు చేసినప్పటికీ, అది తెలుగుదేశం పార్టీ చేసిందా లేదా మరొక వ్యక్తులు చేయించారా, ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో తేలుతాయి. ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టి తీవ్రమైనటువంటి శిక్షలు అమలు జరపాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సత్వరమే దీనిలోంచి కోలుకోవాలి, తిరిగి వారు యాక్టివ్ రాజకీయాల్లోకి వెళ్ళాలి. వారు ఎక్కడా కూడా ఇటువంటివి లొంగేటటువంటి వ్యక్తులు కాదు. ఇటువంటివి పునరావృతం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇటువంటివి పునరావృతం కాకుండా ఎక్కడా కూడా ఇటువంటివి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనం అందరం కూడా డిమాండ్ చేయాలి.